హలో గైస్. అయితే 2 నిమిషాల 42 సెకండ్ల మ్యాడ్‌నెస్ అయితే లోడ్ అవుతుందనమాట. సో, దాని తాలూకు ఎడిటింగు, డబ్బింగు, బీజీఎం వర్క్స్ అంతా అయిపోయినాయి. సో, ఈరోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకైతే మనకైతే యూట్యూబ్‌లో అవైలబుల్ అయిపోద్దనమాట. బట్ దానికి సంబంధించి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి గైస్. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ కొన్ని పోస్టర్స్ గానీ, ఆ మెయింటెనెన్స్ గానీ అంతా కూడా ఫ్యాన్స్ చాలా సాటిస్ఫై అయ్యారనమాట. బట్ ఇప్పుడొచ్చేసప్పటికి ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే కొన్ని దగ్గరల మనం ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే కొన్ని దగ్గరల తక్కువే ఉందనమాట. ఎందుకు అంటే ఇప్పుడు 'సలార్‌కి' గానీ, లేపోతే 'కల్కి' గానీ, 'దేవర', 'పుష్ప' సో ఇలాంటి సినిమాకేంటంటే చాలా ఎక్కువుండేది. ఎందుకంటే దానికి గ్యాప్ ఎక్కువుండేది. అదంతా కూడా పర్ఫెక్ట్ ఉండేదనమాట. బట్ ఇప్పుడేం జరుగుతుంది అంటే ఈ సినిమా తాలూకా మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే 'శంకర్' గారు. సో 'శంకర్' గారి ప్రీవియస్ ఫిల్మ్ ఎఫెక్ట్ అయితే కొంచెం దీని మీద ఉందనే చెప్పాలి. సో చాలామంది జనాలకి ఇంకా 'శంకర్' గారిని తక్కువ అంచనా ఏస్తున్నారు. అలాగే అంటే జడ్జ్ చేస్తున్నారనమాట ప్రీవియస్ సినిమా రిజల్ట్‌ని బట్టి. బట్ చాలామంది ఏం చెప్తున్నారంటే 'గేమ్ చేంజర్'తో 'శంకర్' గారు ఖచ్చితంగా కమ్‌బ్యాక్ ఇస్తారు అని చెప్పి చాలామందైతే బిలీవ్ చేస్తున్నారనమాట. మరి అది జరుగుతదా లేదా అనేది ట్రైలర్ చూస్తే మనం ఫిక్స్ అయిపోవచ్చింక. సో ఆ ట్రైలర్ డిసైడ్ చేస్తది సినిమా తాలూకా అవుట్‌పుట్ ఎలా ఉంది? మంచిగా ఉంటదా? లేపోతే మళ్ళీ 'శంకర్' పాత సినిమాల్లాగే ఉంటదా అని చెప్పి. అయితే ఈ సినిమాలో మనం ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయాల్సిందేంటంటే 'రామ్ చరణ్' గారి లుక్స్ అనమాట. సో 3 క్యారెక్టర్స్ 3 సెపరేట్ లుక్స్‌లాగా అంతేకాకుండా ఒక పోలీస్ క్యారెక్టర్ కూడా ఉందని చెప్పి మనకు మెన్షన్ చేశారు. సో ట్రైలర్‌లో ఆ షాట్ కూడా మనకు రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉంది గైస్. సో ఒక ఐఏఎస్, పోలీస్ ఆఫీసరు, పొలిటీషియను, స్టూడెంటు. సో ఒకే సినిమాలో ఇన్ని రకాలుగా అంటే అదంత ఈజీ కాదు గైస్. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గరైనా ఫిట్ కాలేదు, లేకపోతే సూట్ అవ్వలేదని చెప్పి కామెంట్స్ వస్తాయన్నమాట. బట్ స్టిల్ ఈ రోజు దాకా అలాంటి కామెంట్స్ అయితే మనం ఎక్కడా చూడలేదనమాట. సో చరణ్ గారైతే అక్కడే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సో ఇప్పుడంతా కూడా మనకి పెండింగ్ ఏంటుంది అంటే 'శంకర్' గారు ఎలా తీశారు? ఎలాంటి సీన్స్ పెట్టారు? అని చెప్పి. సో దాని మీద సినిమా అంతా డిపెండ్ అయి ఉందనమాట. సో యాజ్ యూజువల్ తమన్ గారు కూడా మ్యూజిక్ బానే ఏస్తారు గైస్. ఎందుకంటే ఇలాంటి పాన్ ఇండియా సినిమాలకి ఆయన ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. సో ఆఫ్‌కోర్స్ ఇది ఆయనకి ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ అనమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు ఈవెన్. సో ఖచ్చితంగా ఆయన రీసెంట్‌గా ట్విట్టర్‌లో కూడా మెన్షన్ చేశారనమాట. ఏంటంటే 'ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే బీజీఎం నా కెరియర్‌లోనే బెస్ట్' అని చెప్పి మెన్షన్ చేశారు. సో మనం ఇంకా అదంతా మాట్లాడుకోవాల్సిన రోజులున్నాయి. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే ట్రైలర్ మీద మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో ఒకసారి కిందన కామెంట్ చేయండి గైస్. థాంక్ యూ.